హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన లేదా శీఘ్రస్ఖలనం లాంటి ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే దంపతులు సెక్స్లో కలుస్తున్నప్పుడు, సెక్స్లో ఉన్నప్పుడు గనక వీర్యము 1 నిమిషము లేదా దానికన్నా ముందే వీర్యం అవుట్ అయిపోయి మగవాళ్ళు సెక్స్ చేయటం ఆపేస్తే ఆ ప్రాబ్లమ్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావడానికి గల ముఖ్య కారణాలు: 1, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం. మగవాళ్ళకి సెక్షువల్గా సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రడియోల్ అని. ఈ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఈ హార్మోన్స్లో ప్రాబ్లం వల్ల చాలామంది మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయినా సరే టెస్టిస్లో కానీ, లేకపోతే సెమెన్లో అంటే వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే బీర్జాలలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, అటువంటి వాళ్ళలో మగవాళ్ళలో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, సెక్షువల్గా ఎక్కువ మందితో సెక్షువల్గా కలవటం, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చేయటము, లేకపోతే డయాబెటీస్ అంటే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము అనేది ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్. అండ్ ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఇంకొక ప్రాబ్లం వచ్చేసి స్ట్రెస్, యాంగ్జైటీ లేదా కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ అనమాట. ఎవరైతే సెక్షువల్గా కలుస్తున్నప్పుడు బాగా స్ట్రెస్, యాంగ్జైటీకి లోనవుతారో అటువంటి వాళ్ళలో కూడా ఈ సైకలాజికల్గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్ను హస్తప్రయోగం, అంటే మాస్టర్బేషన్ చేసుకోవటం. చాలామంది ఎంగేజ్లో ఉన్నప్పుడు ఈ పాన్ వీడియోస్ చూస్తా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఎక్కువగా ఈ పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకుంటారో అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ చాలా సెన్సిటివ్ అయిపోతాయి. ఆ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ బాగా సెన్సిటివ్ అయిపోవటం వల్ల నెక్స్ట్ వాళ్ళు సెక్స్లో కలిసినప్పుడు కూడా ఈ నర్వ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోయి సెక్స్లో పీక్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ ఏంటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు ఇంతకుముందు ఈ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ ఉంటుంది, ఫైమోసిస్ అంటారు. ఈ ఫోర్ స్కిన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల పెన్నిస్ కింద ఉన్న హెడ్ కూడా బాగా సెన్సిటివ్గా అయిపోయి దానివల్ల కూడా సెక్స్లో సెమెన్ అనేది తొందరగా అవుట్ అయిపోయింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో జనరల్గా ఈ 4 రీజన్సే ఉంటాయి: హార్మోన్స్లో ప్రాబ్లం కానీ, ఇన్ఫెక్షన్ కానీ, పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ ఏదన్నా ఈ ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఆ ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోవటం కానీ, లేకపోతే ఈ పెన్నిస్కి స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల హెడ్ అనేది బాగా సెన్సిటివ్ అయిపోయి దానివల్ల సెమెన్ తొందరగా అవుట్ అయిపోవడం. జనరల్గా ఈ 4 రీజన్సే ఉంటాయి. సో ఫస్ట్ మనం కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే, కరెక్ట్గా ఆ రీజన్ని కనుక ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా సెక్స్లో చాలా ఎక్కువ టైం పెరిగిద్ది, సెక్షువల్గా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో అన్నిటికన్నా ముఖ్యము అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటం కాదు, అసలు ఆ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకోవటం. కారణం ఏంటి అనేది తెలిస్తేనే మనం సెక్షువల్గా ఏ ప్రాబ్లంకైనా సరే ట్రీట్మెంట్ చేయగలం. కారణం తెలుసుకోకుండా ఏదో వేగ్గా మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడుకోవటం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. టెంపరీగా మీకు ఏదో ఆ ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్ దొరికిద్దిలే కానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు. మీకు ఆ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ మీకు ఆ ప్రాబ్లంకి, ఆ శీఘ్రస్ఖలనానికి కారణం ఏమిటి అనేది తెలుసుకుంటే డెఫినెట్గా మనం ఆ కారణాన్ని కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, సెక్స్లో టైం పెరిగిద్ది, మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైనా సరే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలు ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి గ్యారంటీగా నేను సొల్యూషన్ చెప్తాను. ఖచ్చితంగా సెక్స్లో టైం పెరిగిద్ది, మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.